అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్. ఒత్తైన జుట్టు, పొడవాటి జుట్టు కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆ విధంగా నేను ఫాలో అయ్యే రెమెడీస్ ఈరోజు నేను మీకు కూడా చూపించిపోతున్నాను. వీడియో చూడండి, ఒక లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక 2 స్పూన్స్ మెంతులు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలాగే చేసేసాను. చక్కగా నానిన తర్వాత ఈ లోపల మన పెరట్లో ఉన్నటువంటి కరివేపాకు, ఒక ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి. అలాగే ఇవి కూడా మన ఇంట్లోవే అలోవెరాస్ అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ మందార చెట్టు ఆకండి. శుభ్రంగా కడిగి తెచ్చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపి ఒక్కసారి మిక్సీ కొట్టేయడమే, అంతే. కరెక్ట్గా 2-3 మినిట్స్ శ్రమపడ్డాము అంటే ఈ విధంగా మనం పేస్ట్ తయారు చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా శుభ్రంగా కడిగేసేసి, ఎందుకంటే హెయిర్కి పెట్టుకుంటాం కాబట్టి చాలా క్లీన్గా మనము హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా అలోవెరా పీసెస్ కూడా మనం కట్ చేసేసుకోవాలండి. ఆ జెల్లీ అది ఎంత మంచిదంటే అంత మంచిది, న్యాచురల్గా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ మనం యూజ్ చేయట్లేదు ఇక్కడ, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్, అది కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవే. ఏమీ కొనుక్కు రావాల్సిన పని కూడా లేదు. చక్కగా ఉన్న వాటితోనే మనం మిక్సీ కొట్టేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ వచ్చేస్తుందండి. ఈ పేస్ట్ చక్కగా మన పిల్లలందరికీ, మనకి అందరికీ పనికొస్తుంది. బాయ్స్, గర్ల్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ కూడా పెట్టొచ్చండి. మంచి హెయిర్ కండిషనర్, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. నేనైతే ప్రతి సండే ట్రై చేస్తూ ఉంటాను ఇలాగా. వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.